హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు డబుల్ హ్యాండ్స్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. 2 హ్యాండ్స్ కూడా 2 హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మన ఆది బ్లౌజ్తో ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఒకవేళ సైడ్ జాయింట్స్ క్లాత్ తక్కువైనా సరే మనం ఎలా వేసుకోవాలి సింపుల్గా అనేది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మెయిన్ మనకి ప్లెయిన్ బ్లౌజెస్కి అయితే ఫోల్డింగ్స్ ఎప్పుడు కూడా లోపలికి ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది. రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఫోల్డ్ అయ్యి ఉంటుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి బార్డర్ అంతా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా మనకి నేను చిన్నగా వేస్తున్నాను కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేస్తున్నాను. అదే ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. కింద ఎంతైతే లోపల ఫోల్డింగ్ చేస్తామో నేను 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. మీరు ప్లెయిన్ అయితే మీరు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మెజర్మెంట్ పైన నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల ఫోల్డింగ్స్ నుంచి అయినా తీసుకోండి. ఇప్పుడు పైనుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ దగ్గర పైనుంచి చూసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి ఈ విధంగా. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్కింగ్ చేసినట్టయితే మనకి ఖర్చు భాగానికి లోపలికి వెళ్ళిపోతుంది, కాబట్టి పొడవు అనేది తగ్గిపోతుంది స్టిచ్ చేసేటప్పటికి. కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి ఖర్చు. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం జాయింట్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావడం లేదని అడుగుతున్నారు కదండి. హ్యాండ్స్ అనేది మన చంక భాగం నుంచి పైనకి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత చుట్టూరు కట్ చేసుకొని అప్పుడు మనం ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకోవాలి. సైడ్ అనేది ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా పక్కన యాడ్ చేసుకొని క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు లూజ్ అయితే సరిపోయింది. ఈ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకొని వేసుకోండి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది లూజ్ చూసుకోండి. మనకి కరెక్ట్గా లూజ్ అనేది ఈ విధంగా 2 ఇంచెస్ తీస్తున్నాను. మార్కింగ్ అనేది మనకి సైడ్ క్రాస్గా వస్తుంది హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన కూడా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బ్లౌజ్ మెజర్మెంట్ చాలామంది టేప్తో అడుగుతున్నారు కదండి. మెజర్మెంట్ చార్ట్ అనేది సెకండ్ ఛానల్లో ఉంది. ప్రతి సైజెస్ కూడా చార్ట్ వైజ్ కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడాలనుకున్నట్లయితే సెకండ్ ఛానల్ విజిట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మన కింద మార్కింగ్ చేసిన దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మీకు చాలామంది బ్లౌజ్ హ్యాండ్స్ని జాయింట్ చేసినప్పుడు సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగాలు ముడతలు వస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు కదండి. మనకి చంక భాగాలు ముడతలు రాకుండా ఉండాలన్నా, లేదా మనం స్టిచ్ చేసేటప్పుడు మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలో అప్పుడే మనకి లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి, 4 ఫోల్డింగ్స్లో తీసుకోకూడదు.
ఈ లోతు అనేది ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. మనకి అది తెలియడం కోసమే మనం లోతు దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్లో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ప్రతిదీ కూడా వీడియో అనేది మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తాను. ప్రతి వీడియోస్ కూడా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా 100% గ్యారంటీ మీకు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మన ఇంటి దగ్గర ఉండి సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ మనమే కాకుండా బయట వాళ్ళకి కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఒక్కొక్క సైడు ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్లో తెలియచేయండి మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తారనేది కూడా. ఇప్పుడు ఒక్కొక్క సైడు ఒక్కొక్కటి క్లాత్ మనం యాడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్స్ని. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనకి మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ కానీ, ఇవన్నీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ స్టిచ్ చేసుకోవాలి మనం ముందు జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనకి సింపుల్గా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి పైనుంచి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ లైన్గా ముందు జాయింట్ చేసుకోండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ చేసిన దగ్గర కటింగ్ చేస్తాం, లేదా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మన చేతికుట్లు కూడా వేసుకోవచ్చు. మనం లాంగ్ స్టిచ్ వేసుకొని చేతికుట్లు వేసుకోవచ్చు. అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనకి చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ చూడడానికి, ఎటువంటి ఫోల్డింగ్స్ లేకుండా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ అనేవి ప్రతిదీ మీరు పాటించినట్లయితే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.